Hello everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions from day 27 to day 36. Let's start. This is the day 27 challenge. So here the question is, first we are including the library, stdio.h library, and in the main function, we are just using a simple switch block. సో ఈ స్విచ్ స్టేట్మెంట్ని మనం ఏ కేసెస్లో యూజ్ చేస్తాము? సిమిలర్ టు ఇఫ్ ఎల్స్ ఒక పర్టికులర్ మనకి సింగిల్ కండిషన్స్ వెరిఫై చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ఇఫ్ అండ్ ఎల్స్. బట్ మల్టిపుల్ కండిషన్స్ని మనం వెరిఫై చేయాలి, మ్యాచింగ్ కేస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్, రైట్? సో ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్కి సిమిలర్గానే మనం సి ప్రోగ్రామింగ్లో స్విచ్ బ్లాక్ కూడా యూజ్ చేస్తాం. సో ఈ స్విచ్ బ్లాక్లో first syntax we are using the switch keyword, and in the parenthesis we are defining the expression. So a expression return chese value ఏ కేస్ కి అయితే మ్యాచ్ అవుతుందో, ఫర్ సపోజ్ ఇక్కడ మనం కేసెస్ డిఫైన్ చేసాం కదా, కేస్ 1, కేస్ 2, కేస్ 3 అండ్ డిఫాల్ట్ కేస్. ఏ కేస్ కి అయితే మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ పర్టికులర్ మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది, రైట్? ఒకవేళ ఏ కేస్ కూడా మ్యాచ్ అవ్వకపోతే then the default block will be executed. ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్లో ఏవైతే స్టేట్మెంట్స్ రాసామో అవి ప్రింట్ అవుతాయి. సో ఒకసారి చెక్ చేద్దాం. స్విచ్ బ్లాక్లో మనం ఇచ్చిన కండిషన్ ఏంటి? డైరెక్ట్గా కండిషన్స్ ఇవ్వకుండా ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే printf hi. సో ఫస్ట్ printf చేసే ఫస్ట్ మెయిన్ టాస్క్ ఏంటి? మనం ఏదైతే డబుల్ కోట్స్లో మెన్షన్ చేస్తామో ఆ స్ట్రింగ్ని ప్రింట్ చేయడం. సో ఫస్ట్ నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి? హాయ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ ప్రింట్ఎఫ్ మనకి రిటర్న్ చేసే వాల్యూతోనే ఈ కేస్ లేబుల్స్తో మనకి మ్యాచ్ చేస్తుంది. ఈ ప్రింట్ఎఫ్ రిటర్న్ చేసే వాల్యూ ఏంటి? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం. ప్రింట్ఎఫ్ రిటర్న్ చేసే వాల్యూస్, ఇట్ రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ హియర్ ఇన్ హై? 1, 2, 3. సో ఇట్ రిటర్న్స్ 3. సో ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేసిన వాల్యూ మనకి 3. ఇది స్విచ్ బ్లాక్లో మనం ఒక కండిషన్గా ఇచ్చాం. సో ఇదేం చేస్తుంది? ఈ 3కి మ్యాచ్ అయ్యే కేస్ లేబుల్స్తో వెరిఫై చేసి ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, రైట్? సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ 3 ఏ కేస్తో మ్యాచ్ అయింది? కేస్ వాల్యూ 1. నో, 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, రైట్? కేస్ వాల్యూ 2, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్. కేస్ వాల్యూ 3, ఎస్, 3 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ థర్డ్ కేస్ మనకి మ్యాచ్ అయింది. సో ఓన్లీ ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి నాకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కేస్ 3లో మనం రాసిన స్టేట్మెంట్ ఏంటి? printf ఫేస్బుక్. ఇక్కడ కూడా జస్ట్ లెంతీగా ఏం రాలేదు, జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. కేస్ 3కి మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్ అయిన కేసులో మనం రాసిన కోడ్ ఏంటి? ఫేస్బుక్. సో ఇప్పటి వరకు మన కన్సోల్లో ఏం ప్రింట్ అయింది? హాయ్ అనేది ప్రింట్ అయింది. ఎప్పుడైతే కేస్ 3 మ్యాచ్ అయిందో ఆ కేస్ 3లో ఉన్న స్టేట్మెంట్ ఫేస్బుక్ అనే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. సో ఫేస్బుక్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ బ్రేక్. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయిందో ఇమీడియట్గా స్విచ్ బ్లాక్ నుంచి టర్మినేట్ అయిపోతుంది. ఇమీడియట్గా నా ప్రోగ్రామ్ అనేది ఈ స్విచ్ బ్లాక్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అయిపోయాక ఇంకా అక్కడితో నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. సో ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏంటి? హాయ్ ఫేస్బుక్ ఈజ్ ద అవుట్పుట్. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఛాలెంజ్. ఫస్ట్ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకున్నాం, మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేసాం. సో ఇందులో ఫస్ట్ లైన్లో ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్ i ఈక్వల్ టు వాల్యూ 1 అనే వాల్యూతో వేరియబుల్ iని ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ ఈ ఫర్ లూప్స్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఫర్ లూప్లో మనకి మెయిన్ సింటాక్స్ ఏంటి? ఎగ్జాక్ట్ సింటాక్స్ ఏంటి ఫర్ లూప్ యూజ్ చేయడానికి? సిలో ఫర్ ఇనిషియలైజేషన్ సెమీకాలన్ కండిషన్ సెమీకాలన్ అప్డేషన్. సో ఏవైతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నామో ఈ కర్లీ బ్రేసెస్ ఏవైతే యూజ్ చేసామో ఈ స్కోప్లో డిఫైన్ చేస్తాం, రైట్? బట్ ఈ ఫర్ లూప్ చెప్పే టైంలో మనం ఇంకొక పాయింట్ ఏం డిస్కస్ చేసాం? ఈ ఫర్ లూప్లో మనం డిఫైన్ చేసిన ఈ 3 టర్మ్స్ ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్, ఈ 3 కూడా మ్యాండేటరీ కాదు. దీస్ ఆర్ ఆప్షనల్. పర్టికులర్ కండిషన్ వెరిఫై చేయాలి అంటేనే ఆ కండిషన్ని డిఫైన్ చేస్తాము. లేదంటే మీరు ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి, యూజ్ చేయకపోతే ఎర్రర్ రైజ్ అవుతుంది అనేవి ఏమీ లేవు. దీస్ ఆర్ ఆప్షనల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనం 3 వాల్యూస్ని స్కిప్ చేసాం. ఏదర్ ఒకటైనా స్కిప్ చేయొచ్చు, మల్టిపుల్ కండిషన్స్ కూడా స్కిప్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన ప్రోగ్రాంలో ఇనిషియలైజేషన్ స్కిప్ చేశారు, కండిషన్ స్కిప్, అప్డేషన్ స్కిప్.
సో ఇది ఎర్రర్ వస్తుందంటే ఫస్ట్ పాయింట్ నో, ఇదేం ఎర్రర్ రాదు. బికాజ్ మనం తెలుసుకున్న పాయింట్ ఏంటి, ఫర్ లూప్లో డిఫైన్ చేసిన ఏ స్టేట్మెంట్ కూడా మ్యాండేటరీ కాదు, ఇట్స్ ఆప్షనల్. సో యూజ్ చేయకపోయినా మనకి ఎలాంటి ఎర్రర్ రైజ్ అవ్వదు. సో ఎర్రర్ రైజ్ అవ్వదు. అవుట్పుట్ ఏంటి? సో ఈ ఛాలెంజ్లో, ఈ 28 ఛాలెంజ్లో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ టైమ్స్ దిస్ లూప్ విల్ రన్, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లూప్ అనేది మనకి రన్ అవుతుంది, ఇది పాయింట్, రైట్? సో ఫస్ట్ ఇక్కడ నేను ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ ఇవేమీ యూజ్ చేయలేదు. సో ఎలాంటి ఎర్రర్ రాదు, అది తెలిసింది. మరి ఈ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్స్ ఏంటి, మనకి హలో క్రిష్ పర్సెంటైల్ డి ఐ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత మనకి స్టార్టింగ్ కండిషన్లో, ఐ వాల్యూ 1. ఫస్ట్ నాకు ఎలాంటి ఇనిషియలైజేషన్ లేదు, ఆల్రెడీ ఐ వాల్యూని ఫస్టే డిఫైన్ చేసాం. నెక్స్ట్ ఇనిషియల్ అయిన తర్వాత మనకి కండిషన్ వెరిఫై చేస్తుంది. ఇక్కడ ఏమైనా కండిషన్ మెన్షన్ చేసామా? ఎలాంటి కండిషన్ మెన్షన్ చేయకపోతే ఇట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మనకేమవుతుంది, ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద బ్లాక్. హలో క్రిష్ అనేది ప్రింట్ అయింది. హలో క్రిష్, ద వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ 1 ఇన్ దిస్ ఇటరేషన్, రైట్? ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక నా ప్రోగ్రామ్ కంట్రోల్ ఎక్కడికి చేంజ్ అవుతుంది, అప్డేషన్కి. అప్డేషన్లో కూడా మనం ఎలాంటి స్టేట్మెంట్స్ డిఫైన్ చేయలేదు. సో then it enters into the condition. Again the condition is blank, it considered it as a true. So again it enters into the loop. It prints hello Krish 1 only. The value of I is 1 only because elanti updations manam cheyaledu. So manam enni times repeat chesina sare I value 1, elanti condition ledu. So ee loop anedi manaki enni number of times run avutundi? So here the answer is infinite times. ఓకే, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లూప్ అనేది మనకి రన్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఛాలెంజ్. యా, ఈ ఛాలెంజెస్ చూసేటప్పుడు మనకి ఇక్కడ డే 29 నుంచి డే 36 వరకు ఓన్లీ ఐ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ స్విచ్ బ్లాక్. బికాజ్ ఇప్పటి వరకు మనం జస్ట్ నేర్చుకున్న బేసిక్ ఒకటే కాదు స్విచ్ స్టేట్మెంట్ అంటే, అందులో మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి. సో అవన్నీ డీటెయిల్డ్గా చూద్దాం. సో అందుకే వాటన్నిటిని కవర్ చేస్తూ నేను డే 29 నుంచి 36 వరకు ఛాలెంజెస్ డిజైన్ చేశాను. సో ఇందులో 29 ఛాలెంజ్, 30, 31, 32, 33, 34, 35 and 36. So all these challenges are related to switch block only. సో ఈ ఛాలెంజెస్ సాల్వ్ చేసే కన్నా ముందు కంప్లీట్గా ఒక స్విచ్ స్టేట్మెంట్ అనేది సి ప్రోగ్రామింగ్లో స్విచ్ బ్లాక్ అనేది ఏ కేసులో ఎలా బిహేవ్ చేస్తుంది, సో కంప్లీట్గా తెలుసుకున్నాక ఈ ప్రోగ్రామ్స్ అన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆ స్విచ్ బ్లాక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ దేని గురించి వస్తున్నాం ఇప్పుడు మనం, స్విచ్ స్టేట్మెంట్. ఫస్ట్ వాట్ ఈస్ ది స్విచ్ స్టేట్మెంట్? ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ we have control statements. We have control statements. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి? జనరల్గా మీరు ఒక బేసిక్ ప్రోగ్రామ్ చూస్తే ఫస్ట్ మనం రాసేది ఏంటి, సి ప్రోగ్రామ్ ఫర్ సపోజ్ హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలి ఆర్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలి. మనం ఏం చేస్తాం, ఫస్ట్ దానికి కావాల్సిన రిక్వైర్డ్ లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేశాను. నెక్స్ట్ ఏ టాస్క్ పెర్ఫామ్ చేయాలి అన్న నా ప్రోగ్రామ్ ఎంట్రీ పాయింట్ ఏంటి, మెయిన్ ఫంక్షన్. సో నేను మెయిన్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేశాను. నెక్స్ట్ 2 నెంబర్స్ని సమ్ చేయడం అనేది మన ఎయిమ్. సో ఆ 2 నెంబర్స్ని స్టోర్ చేయడానికి 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం, ఏ కమా బి. సో ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. వాటిని ఇనిషియలైజ్ కూడా చేశాను. ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి, ఆ సమ్ వాల్యూని ప్రింట్ చేయాలి. సమ్ పర్సెంటైల్ డి ప్రింట్ చేయాల్సింది ఏంటి, మనం ఏ ప్లస్ బి అనేది ప్రింట్ చేయాలి, రైట్? సో నా ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్స్ రాయడం కాదు, ఆ బ్యాక్గ్రౌండ్లో అసలు ఎలా వర్క్ అవుతుందో చూస్తే ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనేవి నా ప్రోగ్రామ్కి ఏవైతే మనం ఇంపోర్ట్ చేసామో అవన్నీ నా ప్రోగ్రామ్లో లోడ్ అయ్యాయి. నెక్స్ట్ నా ఎంట్రీ పాయింట్ ఏంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్కి, మెయిన్ ఫంక్షన్. సో ఇది ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఏం చేసాం, ఏ అండ్ బి అనే ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. సో వేరియబుల్ డిక్లరేషన్ కంప్లీట్ అయింది. ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నా నెక్స్ట్ కంట్రోల్ ఎక్కడ మూవ్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్కి. ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూతో ఏ అనే వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసాం. దెన్ వీఆర్ ఇనిషియలైజింగ్ వేరియబుల్ బి విత్ ద వాల్యూ 20. ఆఫ్టర్ దట్
వీఆర్ ప్రింటింగ్ ద సమ్ a ప్లస్ బి. సో ఇక్కడ మీరు ఆ ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని అబ్జర్వ్ చేస్తే మనం స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ అంటే సీక్వెన్షియల్గా 1 by 1 రన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రోగ్రామ్ ఫ్లో అనేది లైన్ బై లైన్ స్టెప్ బై స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ కొన్ని కేసెస్లో మనం అంటే ఒక అప్లికేషన్ డిజైన్ చేసే టైంలో కొన్ని కేసెస్లో మనకి ఇలా సీక్వెన్స్గా వర్క్ అవ్వడం కాదు. నా ప్రోగ్రామ్ కంట్రోల్ అనేది ఇలా సీక్వెన్షియల్గా కాకుండా బేస్డ్ ఆన్ ఏ పర్టిక్యులర్ కండిషన్ the program flow may change, needs to be changed. For suppose కొన్ని స్టేట్మెంట్స్ రాసాం, ఎప్పుడైతే నేను ఒక కండిషన్ మెన్షన్ చేశానో ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే నాకు ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన నీడ్ ఏం లేదు. ఒక కండిషన్ మెన్షన్ చేసాం మనం, ఆ కండిషన్ ట్రూ అయితేనే సాటిస్ఫై అయితేనే పర్టికులర్ స్టేట్మెంట్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే ఇవి స్కిప్ అయ్యి నేను నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏవైతే రాసానో అవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇలా ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని ఆ కంట్రోల్ని చేంజ్ చేయడానికి మనం యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. అండ్ అగైన్ దీస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2. దోస్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మనం చూసాం, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. దీస్ ఆర్ కమ్స్ అండర్ ద looping statements. What about the conditional statements? Here we have if, if else, nested if else if, finally we have switch block. So ఈ conditional statements అనేవి ఎలా వర్క్ అవుతాయి based on the given condition. ఆ కండిషన్ ట్రూ అయితే పర్టికులర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ కేసులో ఏవైతే స్టేట్మెంట్స్ రాసామో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో సింగిల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ కంపేర్ చేయాలి అంటే ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తాము. బట్ మల్టిపుల్ కేసెస్ని మనం కండిషన్స్ని చెక్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. సేమ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎలా అయితే యూజ్ చేస్తామో స్విచ్ బ్లాక్ కూడా సేమ్ పర్పస్కి. ఇఫ్ వీ హ్యావ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ కండిషన్స్ టు చెక్ దెన్ we will use this switch statement. So if you want to define the switch statement clearly, so what is a switch? First, it is a control statement or conditional statement. Switch is a control statement which is used when we want to compare with multiple conditions, when we want to check the multiple conditions, or when we want to compare one variable or one expression. Expression is compared against multiple conditions, against multiple or values. Called here in this case these are called cases. మల్టిపుల్ కేసెస్తో మనం వెరిఫై చేయాలి అంటే ఈ కేసులో మనం అంటే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ని మనం మల్టిపుల్ వాల్యూస్తో కంపేర్ చేయాలి. ఈ కేసులో మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటి? స్విచ్ స్టేట్మెంట్. ఇట్ కమ్స్ అండర్ ద కంట్రోల్ స్టేట్మెంట్. ఓకే, సో ఈ కేసులో ఇన్ కేస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎప్పుడైతే స్విచ్ బ్లాక్ని బిల్డ్ చేసామో సో మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇట్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ one matching block is executed. Based on the expression result, only the one matching block is executed here. Okay, this is about the switch statement. So switch statement ni మీ ప్రోగ్రామ్లో యూజ్ చేయాలంటే అసలు సింటాక్స్ ఏంటి? ఆ సింటాక్స్ ఏంటో చూద్దాం. Coming to the syntax of the switch statement, we will use switch keyword followed by parenthesis. In this parenthesis we are defining that expression. ఈ ఎక్స్ప్రెషన్ని మనకు డెఫినేషన్లో ఉంది. ఒక వేరియబుల్ని కానీ ఆర్ ఒక ఎక్స్ప్రెషన్ని కానీ మల్టిపుల్ కేసెస్తో మల్టిపుల్ వాల్యూస్తో కంపేర్ చేస్తాం. సో ఆ మల్టిపుల్ వాల్యూస్ని ఎలా ఇస్తాం? ఇక్కడ కేస్ లేబుల్స్గా ఇస్తాం. కేస్ ఇస్ ఏ కీవర్డ్ ఫాలోడ్ బై లేబుల్ 1. దేంతో కంపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ లేబుల్ ఇస్తాం. కేస్ అనేది ఇది ఫిక్స్డ్ కీవర్డ్.
ఈ కేస్ మ్యాచ్ అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి, ఆ స్టేట్మెంట్స్ని డిఫైన్ చేస్తాం. వన్స్ ఆ కేస్ లేబుల్ మ్యాచ్ అయింది, ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వేరే కేసెస్తో మనం కంపేర్ చేయాల్సిన నీడ్ లేదు. సో హియర్ వీఆర్ యూజింగ్ బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎప్పుడైతే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిందో మనకి నెక్స్ట్ టాస్క్ అంతా అవసరం లేదు ఈ స్విచ్ బ్లాక్లో. సో ఇమీడియట్గా టర్మినేట్ చేయడానికి రిమైనింగ్ కండిషన్స్ వెరిఫై చేయకుండా నాకు కావాల్సిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో రిమైనింగ్ నాకు అవసరం లేదు. సో ఆ బ్లాక్ని టర్మినేట్ చేయడానికి బ్రేక్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ మల్టిపుల్ కేసెస్తో కంపేర్ చేస్తామన్నాను. కేస్ లేబుల్ 1 అనేది యూజ్ చేసాం. అగైన్ కేస్ లేబుల్ 2. ఆ లేబుల్ 2 కండిషన్ మ్యాచ్ అయితే అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి, ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అగైన్ వీఆర్ యూజింగ్ బ్రేక్. ఇలా మనం ఎన్ని కేస్ లేబుల్స్ అయినా డిఫైన్ చేయొచ్చు. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక డిఫాల్ట్ కేస్ అనేది, ఒక డిఫాల్ట్ బ్లాక్ కూడా మనం డిఫైన్ చేస్తాం. సో ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫర్ సపోజ్ ఈ ఎక్స్ప్రెషన్ నుంచి రిటర్న్ అయిన వాల్యూ లేబుల్ 1కి కనుక మ్యాచ్ అయితే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. లేబుల్ 2కి మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ మీరు డిఫైన్ చేసిన ఏ కేస్కి కూడా మ్యాచ్ అవ్వలేదు. అలాంటప్పుడు మీ ప్రోగ్రామ్ అంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఇమీడియట్గా టెర్మినేట్ అయిపోవడం కన్నా మనం ఒక డిఫాల్ట్ అంటే ఒక ఫాల్ బ్యాక్ కోడ్ని ప్లేస్ చేయడం వల్ల మనకి నా ప్రోగ్రాంలో ఎక్కడ మిస్టేక్ ఉంది, ఇన్పుట్ వల్ల ప్రాబ్లం వచ్చిందా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఏది మ్యాచ్ అవ్వకపోతే ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్స్ అనేది పెడతాం. సో ఇక్కడ ప్రింట్ అయిన స్టేట్మెంట్స్ బట్టి మనకు అర్థమవుతుంది నేను ఏ కేసు మిస్ చేశాను, ఓకే ఈ కేసు నా దాంట్లో లేదు, సో అందుకే ఇది వర్క్ అవ్వలేదు. ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకి తెలుస్తాయి. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ దేనికైతే మ్యాచ్ అయిందో ఆ కేస్ లేబుల్స్, ఆ కేస్ యొక్క పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏ కేస్కి మ్యాచ్ అవ్వకపోతేనే ఈ డిఫాల్ట్ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ స్విచ్ బ్లాక్. ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం ఆ ఎక్స్ప్రెషన్ ఎలా అండ్ కేస్ లేబుల్స్ని వేటిని యూజ్ చేయాలి, ఎలా బిహేవ్ చేస్తాయి అనేది. సో జనరల్గా ఈ స్విచ్ బ్లాక్ అనేది ఒక ప్రోగ్రామ్ రాద్దాం, సింపుల్ ప్రోగ్రామ్. #include stdio.h. మెయిన్ ఫంక్షన్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఇందులో నేను సింపుల్గా ఒక కలర్ తీసుకుంటున్నాను. కలర్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకుంటున్నాను. కలర్ R అని ఇచ్చాం. సో దీన్ని నేను మల్టిపుల్ కేసెస్తో చెక్ చేయాలి. సో అందుకని నేను ఇక్కడ స్విచ్ బ్లాక్ అనేది యూజ్ చేసాం. మనం ఈ స్విచ్ బ్లాక్లో ఇచ్చే వాల్యూ ఏంటి, ఏదర్ వేరియబుల్ ఇవ్వచ్చు, అది ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో నేను సింపుల్గా వేరియబుల్ ఇస్తున్నాను. దీన్ని మల్టిపుల్ కేసెస్తో నేను వెరిఫై చేయాలి. సో ఫస్ట్ ఈ కలర్ అనే క్యారెక్టర్ అనేది Y అనే క్యారెక్టర్తో మ్యాచ్ అయితే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఇక్కడ R అని నేను డైరెక్ట్గా ఇచ్చాను. ఫర్ సపోజ్ ఇది యూజర్ ఇన్పుట్గా తీసుకుంటున్నాము, అంటే యూజర్ని ఒక ఫేవరెట్ కలర్, వాళ్ళ ఫేవరెట్ కలర్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ని ఇమ్మని మనం అప్లికేషన్లో అడిగాం. సో యూజర్ ఎప్పుడైతే ఇన్పుట్ ఇచ్చారో ఆ ఇచ్చిన లెటర్ బట్టి, ఫస్ట్ లెటర్ బట్టి మనం ఆ కలర్ కంప్లీట్ నేమ్ ప్రింట్ చేయడం మన టాస్క్. సో ఇఫ్ యూజర్ ఎంటర్స్ ద లెటర్ Y, we want to print yellow. సో ఎల్లో ప్రింట్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ ఏం అవసరం లేదు, రిమైనింగ్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వక్కర్లేదు. సో ఇక్కడతో ఈ బ్లాక్ని టర్మినేట్ చేసేస్తాము. ఆర్ కేస్ Y కాదు, కేస్ R అయితే నేను ప్రింట్ చేయాల్సింది ఏంటి, రెడ్ అనేది ప్రింట్ చేయాలి. అగైన్ బ్రేక్. ఇన్ కేస్ ఇఫ్ ద యూజర్ గివ్స్ ద ఇన్పుట్ యాజ్ G, then I want to print it as green. Then break. ప్రెజెంట్ ఈ కేసెస్ మాత్రమే ఉన్నాయంటే మ్యాక్సిమం నాకు వచ్చిన యూజర్స్ అందరూ ఏదర్ ఎల్లో ఫేవరెట్స్ కానీ ఆర్ రెడ్, గ్రీన్. సో వర్స్ట్ కేస్ సినారియో, ఒకవేళ ఈ కలర్స్ కాకుండా యూజర్స్ వేరే ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. బట్ నేను అన్ని డిఫైన్ చేయట్లేదు, ఓన్లీ 3 కలర్స్ ఇచ్చాను. ఇవి కాకుండా యూజర్ వేరే ఏమైనా ఇన్పుట్ ఇస్తే, సో ఏ కేస్కి మ్యాచ్ అవ్వలేదు, అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి అనేది ఒక స్టేట్మెంట్ రాస్తాం. printf your favorite color is not listed. Favorite color is not listed. జస్ట్ నా ఐడెంటిఫికేషన్ కోసం. నేను డిఫైన్ చేసిన కేసెస్ అయితే ఓన్లీ ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. బట్ యూజర్ ఇవి కాకుండా ఇంకా వేరే కలర్స్, వేరే లెటర్స్ ఏమైనా డిఫైన్ చేస్తే నాకేం ప్రింట్ అవుతుంది, యువర్ ఫేవరెట్ కలర్ ఇస్ నాట్ లిస్టెడ్.
సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది యూజర్ ఈ 3 కాకుండా వేరే వచ్చారు. సో మనం అవి డిఫైన్ చేయలేదు. ఇక్కడతో స్విచ్ బ్లాక్ కంప్లీట్ అయింది, క్లోజ్ చేసాం. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఆర్ అనే వాల్యూ ఇచ్చాం, ఆర్ అనే క్యారెక్టర్ ఇచ్చాం. ఆ క్యారెక్టర్తో కంపేర్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ అనేది దేనికి మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ కేస్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఆర్ అనే క్యారెక్టర్ ఏ కేసుతో మ్యాచ్ అయింది? ఈ సెకండ్ కేసుతో. ఈ సెకండ్ కేసులో మనం రాసిన స్టేట్మెంట్స్ ఏంటి? రెడ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో నాకు కన్సోల్లో ప్రింట్ అయ్యే అవుట్పుట్ ఏంటి? రెడ్ అనేది ప్రింట్ అయ్యి. ఇది ఇప్పటి వరకు మనం నేర్చుకున్న బేసిక్ స్విచ్ బ్లాక్. బట్ ఇన్ డెప్త్ చూస్తే ఫస్ట్ పాయింట్, ఆ స్విచ్ బ్లాక్లో మనం ఏదైతే వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నామో, వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ గురించి డీటెయిల్గా చూస్తే ఫస్ట్ పాయింట్, సో ఈ స్విచ్ బ్లాక్ రిలేటెడ్ కొన్ని కీ పాయింట్స్ అన్ని ఇక్కడ నోట్ చేస్తాను. ఓకే, సో అక్కడ ఏదైతే వేరియబుల్ ఆర్ ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తున్నామో దీస్ must result in one of these data types. ఇంకా సింపుల్గా చెప్పాలి, one of these data types. సో ఇక్కడ ఆ స్విచ్ బ్లాక్లో ఎక్స్ప్రెషన్ రిటర్న్ చేసే వాల్యూ ఆర్ మనం యూజ్ చేసే వేరియబుల్ అనేది ఓన్లీ స్పెసిఫైడ్ డేటా టైప్స్కి మాత్రమే ఆ స్విచ్ బ్లాక్ అనేది వర్క్ అవుతుంది. అన్ని డేటా టైప్స్కి వర్క్ అవ్వదు. సో ఏ డేటా టైప్స్కి వర్క్ అవుతుందో చూద్దాం. వీ కెన్ యూజ్ ఇంటీజర్ వేరియబుల్ ఆర్ the expression that returns the integer value. We can easily use that, or character, next short, long. So మనకు తెలిసిన డేటా టైప్స్లో ఈ 4 డేటా టైప్స్ మనం యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఎర్రర్ లేకుండా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఫ్లోట్, ఇంకా రిమైనింగ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇన్, షార్ట్, లాంగ్ అనేది ఓన్లీ ఇంటీజర్ పార్ట్స్కి యూజ్ చేస్తాము. క్యారెక్టర్ అనేది సింగిల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేయడానికి. బట్ మనకి డెసిమల్ వాల్యూస్ వచ్చాయి 10.5, 2.57 ఇలాంటి ఫ్లోట్, డబుల్ అండ్ స్ట్రింగ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ 3 డేటా టైప్స్ని మనం స్విచ్ బ్లాక్లో ఎక్స్ప్రెషన్గా కానీ ఆర్ ఒక వేరియబుల్గా కానీ డిఫైన్ చేయాలి, ఆర్ నాట్ అలౌడ్. ఓకే, this is the main point. And next, so ఇక్కడ ఆ స్టేట్మెంట్ బట్టి ఇక్కడ మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ నేను ఇంటీజర్ వాల్యూతో నేను కంపేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇంట్ i ఈక్వల్ టు 3. సో నా స్విచ్ బ్లాక్ ఏంటి? స్విచ్ ఆఫ్ i, సమ్ కేస్ లేబుల్స్ అనేది డిఫైన్ చేశాను. ఈ ప్రోగ్రామ్ నాకు ఎలాంటి ఎర్రర్ అయినా ఇస్తుందంటే నో, ఇట్ ఈస్ వ్యాలిడ్. ఎందుకంటే నేను ఈ స్విచ్ బ్లాక్లో యూజ్ చేసిన వేరియబుల్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఇంటీజర్ అవ్వచ్చు, క్యార్, షార్ట్, లాంగ్, ఆ వ్యాలిడ్ డేటా టైప్స్లో ఉంది. సో నాకు ఎలాంటి ఎర్రర్ రాదు. ఏదైతే కేస్ మ్యాచ్ అయిందో ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ అదే స్విచ్ బ్లాక్లో నేను ఈసారి ఫ్లోట్ వాల్యూని యూజ్ చేస్తున్నాను. ఫ్లోట్ x ఈక్వల్ టు 3.5 అండ్ ఇన్ ద స్విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు కంపేర్ విత్ దట్ x వాల్యూ అగైన్స్ ద మల్టిపుల్ కేసెస్. ఫస్ట్ ఈ కేసెస్ చెక్ చేసే ముందే ఫస్ట్ అసలు ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చారనే చెక్ చేయండి. ఎక్స్ప్రెషన్లో ఇచ్చిన డేటా టైప్ ఏంటి? ఫ్లోట్ డేటా టైప్. దీస్ ఆర్ నాట్ అలౌడ్, ఫ్లోట్, డబుల్, స్ట్రింగ్. సో మీరు కేసెస్ కూడా చెక్ చేయక్కర్లేదు, ఇమీడియట్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ రైజ్ అవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఏదైతే ఇక్కడ డిఫాల్ట్ స్టేట్మెంట్ అన్నామో దిస్ డిఫాల్ట్ స్టేట్మెంట్, ది డిఫాల్ట్ బ్లాక్ ఈజ్ ఆప్షనల్. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ బ్లాక్. అన్ని కేసెస్ని మనం డిఫైన్ చేసాము అంటే ఇట్స్ గుడ్. డిఫాల్ట్ బ్లాక్ ప్లేస్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఏదైతే మ్యాచ్ అవుతుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మ్యాచ్ అవ్వకపోతే ఏమీ ప్రింట్ అవ్వదు. బట్ ఎలాంటి ఎర్రర్ అయితే రైజ్ అవ్వదు. మీరు డిఫాల్ట్ ఖచ్చితంగా రాయాలి అంటే ఆన్సర్ ఈజ్ నో. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ బ్లాక్. బట్ డిఫాల్ట్ ఎందుకు క్రియేట్ చేస్తామో, కేస్ ఏమీ మ్యాచ్ అవ్వకపోతే ఆ కేసు ఆ టైంలో ఏ స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి అని డిఫైన్ చేయడానికి డిఫాల్ట్ బ్లాక్ అనేది యూజ్ చేసాం. అండ్ ఇంకొక పాయింట్, ఈ డిఫాల్ట్ బ్లాక్ అనేది మనం లాస్ట్లోనే యూజ్ చేయాలేమీ లేదు. బట్ యూజువలీ వీఆర్ డిఫైనింగ్ దిస్ అట్ ద ఎండ్. బట్ మీరు ఏ పొజిషన్లో అయినా మీరు దీన్ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఇది స్టార్టింగ్ పొజిషన్లో పెడితే
డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమీ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కాబట్టి ఆ కేసులో కూడా బ్రేక్ అనేది యూస్ చేయాలి. బట్ ఇది పొజిషన్ అనేది జనరల్గా లాస్ట్లో వాడతాము. బట్ మీరు ఎక్కడ యూస్ చేసినా మనకి ఎలాంటి ఎర్రర్ రాదు అండ్ దాని బిహేవియర్ చేంజ్ అవ్వదు. ఇన్ కేస్ నేను ఫస్ట్ రాసినంత మాత్రాన ఈ ఎక్స్ప్రెషన్ ఇమీడియట్గా డిఫాల్ట్ బ్లాక్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. కేస్ అని కంపేర్ చేస్తుంది. దేనికైనా మ్యాచ్ అయితే ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఆ డిఫాల్ట్ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో our second key point related to this switch is the default case is optional. It is used to define some code to execute if there is no case match. So this is the actual definition and it can be used or it can be placed anywhere in our program, but usually at end. Okay, and coming to the next point related to this switch, next point is duplicate case labels are not allowed. These are main important points, okay, in switch statement. Duplicate case labels means first suppose ఇక్కడ కేస్ లేబుల్స్ మీరు డిఫైన్ చేశారు కదా, ఈ ఆర్ అనే కలర్, ఈ ఆర్ అనే దాంతో మనం కంపేర్ చేస్తున్నాం రైట్. ఇక్కడ కేస్ లేబుల్స్లో ఒక కేస్ ఆర్తో మ్యాచ్ అయింది కాబట్టి రెడ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అయింది. బట్ ఇదే కేస్ ఆర్ని నేను అగైన్ ఇంకొక కేస్గా నేను డిఫైన్ చేశాను, కేస్ ఆర్ printf rows, వేరే స్టేట్మెంట్స్ డిఫైన్ చేశాను. బట్ రెండు ఆర్ ఇక్కడ కేస్ లేబుల్స్, కేస్ తర్వాత డిఫైన్ చేసినవి దీస్ ఆర్ కాల్డ్ లేబుల్స్. ఈ లేబుల్స్ అనేవి డూప్లికేట్ అవ్వకూడదు. ఇన్ కేస్ డూప్లికేట్ లేబుల్స్ ఉంటే ఇమీడియట్గా మీరు ఎర్రర్ పెట్టచ్చు ఆప్షన్స్లో. ఓకే, సో ద పాయింట్ ఈస్ డూప్లికేట్ కేస్ లేబుల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ స్విచ్ స్టేట్మెంట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ద కేస్ లేబుల్, ఆ కేస్ లేబుల్స్ అనేవి డూప్లికేట్ ఉండకూడదు. ఆ పాయింట్ క్లియర్. ఆ కేస్ లేబుల్స్ మరి ఏమై ఉండాలి? అండ్ కేస్ లేబుల్స్ మస్ట్ బి ఏ కాన్స్టెంట్ వాల్యూ. We cannot use variables as a case label. సో డూప్లికేట్ లేబుల్స్ యూజ్ చేయకూడదు. అండ్ ఆ వేరియబుల్స్ ఎలా ఉండాలి? సో ఎలా ఉండాలి అంటే మనం జస్ట్ కాన్స్టెంట్స్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ రాసాం కదా, ఇక్కడ ఆర్ అనేది డిఫైన్ చేసాం. సో ఇక్కడ నేను కేస్ లేబుల్స్ అని డైరెక్ట్ వాల్యూస్ వై, ఆర్, జీ ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. బట్ అలా కాకుండా క్యాడ్ కలర్ ఈక్వల్ టు ఆర్ అని డిఫైన్ చేసాం. ఇప్పుడు నేను ఈ ఆర్ అనే దాన్ని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేశాను, సిహెచ్ ఈక్వల్ టు కలర్. స్విచ్ బ్లాక్ ఐఎమ్ యూజింగ్ కలర్. ఇప్పుడు ఇచ్చే నేను కేస్ లేబుల్స్లో కేస్ సిహెచ్ అని ఇచ్చాను అండ్ ఇంకొక కేస్ వై, జీ ఇలా డిఫైన్ చేసాం. ఇట్ ఇమీడియట్లీ థ్రోస్ ఎన్ ఎర్రర్ బికాస్ కేస్ లేబుల్స్ అనేవి వేరియబుల్స్ యూజ్ చేయకూడదు మనం. దిస్ ఇస్ ఎ వేరియబుల్. డైరెక్ట్ వాల్యూస్ ఏ, బి, సి, 1, 2, 3, 100 దీస్ ఆర్ కాల్డ్ కాన్స్టెంట్ వాల్యూస్. సో కేస్ లేబుల్స్గా మనం డైరెక్ట్ వాల్యూస్ యూజ్ చేయాలి కానీ వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు. బికాస్ ఈ కంపైలర్ అనేది చాలా క్విక్గా కేస్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ టైంలో అది కాన్స్టెంట్స్ని ప్రిఫర్ చేస్తుంది. మీరు వేరియబుల్స్ యూజ్ చేస్తే దానికి మళ్ళీ కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇది ఫస్ట్ అసలు అలౌయే చేయదు వేరియబుల్స్ని. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అండ్ బ్రేక్ స్టేట్మెంట్స్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ దిస్ స్విచ్ బ్లాక్, దోస్ ఆర్ ఆల్సో ఆప్షనల్. బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఆప్షనల్. అసలు ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఒక కేసులో రాసిన స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మన టాస్క్ కంప్లీట్ అయినట్టే. సో అక్కడ నుంచి ఆ స్విచ్ బ్లాక్ నుంచి టర్మినేట్ అవ్వడానికి ఈ స్విచ్ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం టు ఎగ్జిట్స్ ద స్విచ్ బ్లాక్. After that case executes. Did you use it to exit the switch block?
దట్స్ ఎనఫ్. స్విచ్ బ్లాక్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. నెక్స్ట్ పాయింట్ ఈస్, ఇన్ కేస్ ఈ బ్రేక్ స్టేట్మెంట్ మనం యూజ్ చేయకపోతే, యూజ్ చేయాలి అనేది మ్యాండటరీ కాదు, యూజ్ చేయకపోయినా మనకు ఎలాంటి ఎర్రర్స్ రావు, బట్ యూజ్ చేయకపోతే ఆ స్విచ్ బ్లాక్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, మనకు వచ్చే అవుట్పుట్ ఎలా చేంజ్ అవుతుందనే చూద్దాం. ఇఫ్ వీఆర్ నాట్ యూజింగ్ ద బ్రేక్ స్టేట్మెంట్, then the execution will continue on to the next block. Next case, which means it executes the next cases also until a break or end of the switch. So ఈ పాయింట్ చూద్దాం క్లియర్గా. సో ఎప్పుడైతే మనం బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నామో, ఇక్కడ నాకు ఆర్ అనే కేస్ మ్యాచ్ అయింది కదా, ఆర్ అనే కేసు సెకండ్ దాంట్లో మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాత రెడ్ అని ప్రింట్ అయిన తర్వాత మనం ఇక్కడ బ్రేక్ యూజ్ చేసాం కాబట్టి ఇమీడియట్గా ఈ స్విచ్ బ్లాక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, దీని స్కోప్ ఈ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసేంత వరకు. సో ఇక్కడి నుంచి ఈ బ్లాక్ నుంచి ఇమీడియట్గా ఎగ్జిట్ అయ్యింది. బట్ ఇన్ కేస్ నేను ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయలేదు, ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయకపోతే ఎలాంటి ఎర్రర్ ఏం రాదు, మనం చూసాం. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండటరీ స్టేట్మెంట్. బట్ ఎలా వర్క్ అవుతుంది మనకి పాయింట్ ఏంటి, ఇన్ కేస్ మనం బ్రేక్ స్టేట్మెంట్ కనుక యూజ్ చేయకపోతే నెక్స్ట్ కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఆ కండిషన్స్ మ్యాచ్ అయినా అవ్వకపోయినా, ఫర్ సపోజ్ ఆర్ అనేది మ్యాచ్ అయింది, సో నాకు అవుట్పుట్ ఏంటి, రెడ్ అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ లేదు, బ్రేక్ లేకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇంక ఇలాంటి లేబుల్స్తో ఏమీ మ్యాచ్ చేయదు, కంపేర్ చేయకుండా అక్కడి నుంచి అన్ని కంటిన్యూగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. దీని తర్వాత ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, గ్రీన్. సో గ్రీన్ అనేది ప్రింట్ చేస్తుంది. అలా ఎప్పటి వరకు, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, బ్రేక్. సో ఎప్పుడైతే బ్రేక్ వచ్చిందో ఇక్కడ మనకి టెర్మినేట్ అవుతుంది. ఏదర్ బ్రేక్ వచ్చేంత వరకు కంటిన్యూ అవుతుంది, ఆర్ ఎక్కడ కూడా బ్రేక్ లేదనుకో నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయిపోతుంది, యువర్ ఫేవరెట్ కలర్ ఇస్ నాట్ లిస్టెడ్, యువర్ ఫేవరెట్ కలర్ ఇస్ నాట్ లిస్టెడ్. సో అలా ఎప్పటి వరకు, వన్ బ్రేక్ స్టేట్మెంట్ వచ్చినా టెర్మినేట్ అవుతుంది, ఆర్ ఆ స్విచ్ బ్లాక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇది బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయకపోతే వచ్చే అవుట్పుట్లో ఉన్న చేంజెస్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్, we can combine the multiple cases to one block. For suppose ఈ స్విచ్ బ్లాక్లో మనకి కేస్ 1, కేస్ 2, కేస్ 3, ఈ 3 కేసెస్కి మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్ అయితే ఒకటే. బట్ అలాంటప్పుడు ప్రతిసారి ప్రింట్ఎఫ్ అదే స్టేట్మెంట్ మళ్ళీ మళ్ళీ రాస్తే రిపీటెడ్ కోడ్ అవుతుంది కదా. ఫర్ సపోజ్ ఒక వాల్యూతో కంపేర్ చేస్తున్నాం, నాకు కేస్ 1కి కేస్ 1లో రాయాల్సిన స్టేట్మెంట్, కేస్ 2లో రాయాల్సిన స్టేట్మెంట్, కేస్ 3లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ అన్నీ సేమ్. జస్ట్ ఇవన్నీ నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే 1 to 3 రేంజ్లో ఉంటే 1 to 3 అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ 1 to 3, ప్రింట్ఎఫ్ 1 to 3, ప్రింట్ఎఫ్ 1 to 3 ఇలా రాసే బదులు ఇవన్నీ సేమ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం కంబైన్డ్గా కూడా ఒక సింగిల్ బ్లాక్లో రాయొచ్చు. సో ఇలా కేస్ 1, కేస్ 2, కేస్ 3 డిఫైన్ చేసిన తర్వాత ఏవైతే ఆ మూడిటికి, ఈ మూడిట్లో ఏది మ్యాచ్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆ స్టేట్మెంట్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇవి మ్యాచ్ అయిన తర్వాత సేమ్ సింటాక్స్, బ్రేక్. నెక్స్ట్ రిమైనింగ్ కూడా ఎలాంటి చేంజ్ ఏం లేదు, కేస్ 4కి ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆ స్టేట్మెంట్స్ రాస్తాం. 4th కేస్ అండ్ బ్రేక్. నెక్స్ట్ డిఫాల్ట్ కేస్, ఇవన్నీ కామన్. ఒకవేళ ఇంకొక గ్రూప్ రాయాలంటే ఇంకొక గ్రూప్ రాస్తాం, కేస్ 5, కేస్ 6, కేస్ 7, వీటన్నిటికీ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, కామన్గా ప్రింట్ఎఫ్ 5 to 7 అని ప్రింట్ అవ్వాలి. సో ఏ కేస్ మ్యాచ్ అయినా సరే ఆ పర్టికులర్ కేస్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మనం మల్టిపుల్ కేసెస్ని గ్రూప్ చేసి ఒక సింగిల్ బ్లాక్లో రాయొచ్చు. ఓకే, ఇలా రాసిన కేస్ 1 ప్రింట్ఎఫ్ 1 to 3, ప్రింట్ఎఫ్ 1 to 3, కేస్ 2 ప్రింట్ఎఫ్ 1 to 3, కేస్ 3 ప్రింట్ఎఫ్ 1 to 3 ఇలా రిపీటెడ్గా రాసినా వాటిని గ్రూప్ చేసి ఒక బ్లాక్గా రాసినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, సేమ్ రిజల్ట్ వస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ important points related to switch block.
సో ఒక్కసారి పాయింట్స్ అన్ని రివైజ్ చేద్దాం. సో ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు ఛాలెంజెస్. ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం యూజ్ చేసే వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్ అనేది ఏ డేటా టైప్స్ అయితే అలౌ చేస్తుంది స్విచ్ బ్లాక్, ఎదర్ ఇంటీజర్, క్యార్, షార్ట్, లాంగ్. ఇట్ డస్ నాట్ అలౌస్ ఫ్లోట్, డబుల్, స్ట్రింగ్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, డిఫాల్ట్ కేస్ ఇస్ ఆప్షనల్. సో ఆ డిఫాల్ట్ కేస్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏ కేస్ మ్యాచ్ అవ్వకపోతే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పడానికి డిఫాల్ట్ కేస్ యూజ్ చేస్తాము. అదేం మ్యాండేటరీ కాదు అండ్ దాన్ని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, బట్ జనరల్గా లాస్ట్లో యూజ్ చేస్తాం. థర్డ్ పాయింట్, ఏదైతే కేస్ లేబుల్స్ యూజ్ చేస్తున్నామో దో షుడ్ నాట్ బి డూప్లికేట్స్ యూజ్ చేయకూడదు. అండ్ those labels must be a value, constant value. We should not use variables as a case label. And coming to the next point, break statement is optional. దాన్ని యూజ్ చేసినా చేయకపోయినా మనకి ఎలాంటి ఎర్రర్స్ రావు. అది జనరల్గా దేనికి యూజ్ చేస్తాము, ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ స్విచ్ బ్లాక్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి. ఇన్ కేస్ అది యూజ్ చేయకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా కండిషన్ మ్యాచ్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పటి వరకు, నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఎన్కౌంటర్ అయ్యే వరకు ఆర్ స్విచ్ బ్లాక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్ పాయింట్, మల్టిపుల్ కేసెస్ని మనం సింగిల్ బ్లాక్లో ప్లేస్ చేయొచ్చు. Now coming back to our challenges. So this is the day 29 challenge. So ఇక్కడ ఏంటి, ch అనే వేరియబుల్ ఆఫ్ క్యార్ డేటా టైప్ వాల్యూ ఆర్. ఈ ని కంపేర్ చేస్తున్నాం వేరియబుల్ని. ఫస్ట్ చూడాల్సిన పాయింట్, ఈ లో ఉన్న డేటా టైప్ అనేది వ్యాలిడే యూజ్ చేస్తున్నామా. వ్యాలిడ్ ఏంటి మనకి, ఇంట్, క్యార్, షార్ట్, లాంగ్, ఇవైతే వ్యాలిడ్. సో ఇది క్యార్ డేటా టైప్, సో వ్యాలిడ్లోనే ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈ కేస్ని మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ కేస్ వై మ్యాచ్ అవ్వలేదు, ఆర్ మ్యాచ్ అయింది అంటే రెడ్ ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ డెసిషన్ తీసుకోవద్దు, కంప్లీట్గా స్కాన్ చేయండి ఆ స్విచ్ బ్లాక్ని. కేస్ జీ మ్యాచ్ అవ్వలేదు, కేస్ ఆర్ ఆల్రెడీ ఇక్కడ మ్యాచింగ్ కేస్ దొరికినా సరే ఇంకొక ఆర్ కేస్ అనేది రాసాం. సో ఇవేంటి, ఈ లేబుల్స్ అనేవి డూప్లికేట్స్ యూజ్ చేసాం. సో మన సెకండ్ పాయింట్ ఏంటి, డూప్లికేట్ కేసెస్ని స్విచ్ బ్లాక్లో యూజ్ చేయకూడదు. సో నాకు ఈ ప్రోగ్రామ్ రిటర్న్ చేసే అవుట్పుట్ ఏంటి, ఎర్రర్ రేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ డూప్లికేట్ కేస్ లేబుల్స్. అండ్ కమింగ్ టు ద డే 30 ఛాలెంజ్. సో ఇక్కడ కూడా సింపుల్గా ఒక క్యారెక్టర్ ఆర్ అనే వేరియబుల్, ఆర్ అనే క్యారెక్టర్ని సిహెచ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం, దాన్ని స్విచ్ బ్లాక్ ఇచ్చాం. సో ఇది క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి ఎక్స్ప్రెషన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కేస్ లేబుల్స్ చూస్తే వై, ఆర్, రెడ్, జీ. నెక్స్ట్ another important point is, sorry if I got to tell, we should use, or the case labels must be of the same data type as defined in the switch expression or variable. Switch block, వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఆ స్విచ్ బ్లాక్లో ఏదైతే వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్ మెన్షన్ చేస్తున్నామో ఆ స్విచ్ బ్లాక్లో ఏదైతే వేరియబుల్ మెన్షన్ చేస్తున్నామో ఆ డేటా టైప్ మ్యాచ్ అయ్యే కేస్ లేబుల్సే మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, మనం యూజ్ చేసిన డేటా టైప్ క్యారెక్టర్. సో ఇక్కడ క్యారెక్టర్ యూజ్ చేసాం వ్యాలిడ్, ఇది క్యారెక్టర్ వ్యాలిడ్, ఇది క్యారెక్టర్ వ్యాలిడ్, బట్ ఇట్ ఈస్ అ స్ట్రింగ్ నాట్ వ్యాలిడ్. ఈ కేస్ లేబుల్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అవ్వకపోతే మనకి ప్రోగ్రామ్ రిటర్న్ చేసేది ఏంటి, ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. సో దిస్ ప్రోగ్రామ్ ఆల్సో రైజెస్ ఎర్రర్ బికాస్ కేస్ లేబుల్స్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం యూజ్ చేసే, ఫర్ సపోజ్ ఇక్కడ ఇంటీజర్ యూజ్ చేస్తే కేస్ లేబుల్స్ అన్ని ఇంటీజర్స్ అయి ఉండాలి, షార్ట్ యూజ్ చేస్తే షార్ట్ అయి ఉండాలి, ఆర్ క్యారెక్టర్ యూజ్ చేస్తే అన్ని క్యారెక్టర్స్ అయి ఉండాలి. బట్ మిడిల్లో స్ట్రింగ్ వచ్చింది అంటే మనం ఇచ్చిన డేటా టైప్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఎర్రర్ రైజ్ అయింది. కమింగ్ టు ద డే 31 ఛాలెంజ్. సో హెర్ కలర్ అనే వేరియబుల్లో ఆర్ అనేది స్టోర్ చేసాం, ఈ వేరియబుల్ అనే స్విచ్ బ్లాక్ ఇచ్చాం. ఇది క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి ఎక్స్ప్రెషన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో కంపేర్ చేద్దాం. ఆర్ అనే వాల్యూ ఎస్ మ్యాచ్ అయింది, రెడ్. సో ప్రస్తుతానికి రెడ్ అనే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది అనుకుందాం. బట్ ఇక్కడ మిస్ అయింది ఏంటి, బ్రేక్ స్టేట్మెంట్ అనేది రాయలేదు. బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ కండిషన్ మ్యాచ్ అయినా అవ్వకపోయినా గ్రీన్ అనే నెక్స్ట్ స్టేట్మెంట్ గ్రీన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రెడ్, గ్రీన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ బ్రేక్ వచ్చింది. బ్రేక్ వస్తే ఇక్కడతో నా కంట్రోల్ ఇమీడియట్గా ఈ స్విచ్ బ్లాక్ని ఎగ్జిట్ చేసేస్తుంది, ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోయింది. రిమైనింగ్ డూప్లికేట్ కేసెస్ లేవు, డేటా టైప్స్ మ్యాచ్ అయ్యాయి, అన్ని కాన్స్టెంట్స్ యూజ్ చేశారు. సో ఇక్కడ ఓన్లీ మనం మిస్ చేసింది ఏంటి, బ్రేక్ స్టేట్మెంట్ మిస్ అయింది కాబట్టి రెడ్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ వరకు ఎగ్జిక్యూట్ అయింది అంటే గ్రీన్ కూడా ప్రింట్ అయింది. సో ద ప్రోగ్రామ్ అవుట్పుట్ ఈస్ రెడ్, గ్రీన్.
కమింగ్ టు ద డే 32 ఛాలెంజ్. సిహెచ్ అనే క్యార్ డేటా టైప్లో ఆర్ అనే క్యారెక్టర్ని స్టోర్ చేసాం. అండ్ అగైన్ ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసాం, ఎక్స్ ఆఫ్ డేటా టైప్ క్యారెక్టర్ ఓన్లీ. ఈ సిహెచ్లో స్టోర్ చేసిన ఆర్ వాల్యూని ఈ ఎక్స్లోకి అసైన్ చేసాం. కేస్ లేబుల్ క్యారెక్టర్ ఇచ్చాం, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కంపేర్ చేస్తున్నాం విత్ వై ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? ఈ వేరియబుల్. నెక్స్ట్ జీ. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ కాన్స్టెంట్సే, ఇక్కడ యూజ్ చేసింది మనం వేరియబుల్. మన పాయింట్ బట్టి ఏంటి? స్విచ్ బ్లాక్లో కేస్ లేబుల్స్ అనేవి కాన్స్టెంట్స్ అయి ఉండాలి. ఇట్ డజంట్ అలౌ ద వేరియబుల్స్, కేస్ లేబుల్స్గా వేరియబుల్స్ని యూజ్ చేయలేం. సో దట్స్ వై ఇట్ రైజెస్ ద ఎర్రర్. ఓకే. And coming to the next day challenge, day 33. So character CHR దీన్ని స్విచ్ బ్లాక్ అసైన్ చేసాం. డిఫాల్ట్ బ్లాక్ అనేది ఫస్ట్ ఉంది, దీంతో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ రాసినా ప్రాబ్లం లేదు. కేస్ జీ మ్యాచ్ అవ్వలేదు, ఆర్ మ్యాచ్ అయింది, బి ఇవన్నీ వ్యాలిడ్. సో ఆర్ కేస్కి మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా రెడ్ అనేది ప్రింట్ అయింది. తర్వాత బ్రేక్ ఉంది కాబట్టి ఇమీడియట్గా టర్మినేట్ అయిపోయింది, అంతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే డిఫాల్ట్ బ్లాక్ అనేది మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఈ పాయింట్ చెప్పడానికి. సో మ్యాచింగ్ కేసు ఉంటే అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫాల్ట్ బ్లాక్ ఎలాంటి ఎఫెక్ట్ చేయదు మనం ఫస్ట్ రాసిన. సో ద అవుట్పుట్ ఈస్ రెడ్. అండ్ కమింగ్ టు ద డే 34 ఛాలెంజ్, ఇన్ ద వేరియబుల్ సిహెచ్ వీఆర్ ట్రైంగ్ టు అసైన్ ద క్యాపిటల్ ఆర్. సిహెచ్ అనేది ఇచ్చాం, స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్. ఈ కేస్ లేబుల్స్ అన్ని కేస్ సెన్సిటివ్. సో మీరు ఆర్ రాసినా క్యాపిటల్ రాసినా మనం ఎగ్జాక్ట్గా ఏదైతే ఇచ్చామో దాంతోనే మ్యాచ్ చేస్తుంది. సో ఇక్కడ ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఆర్ అనే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఏంటి మనకి? క్యాపిటల్ ఆర్. కేస్ మ్యాచ్ అయింది. ఇందులో ఉన్న స్టేట్మెంట్ ఏంటి? రోజ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ బ్రేక్. సో ఇట్ ఇమీడియట్లీ ఎగ్జిట్స్ ద స్విచ్ బ్లాక్. సో ద ఆన్సర్ ఈస్ రోజ్. ఓకే. అండ్ కమింగ్ టు ద డే 35 ఛాలెంజ్, ఇక్కడ ఏం చేసాం? ఈసారి ఇంటీజర్ డేటా టైప్ యూజ్ చేసాం. ఎక్స్ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూని స్టోర్ చేసాం. ఇప్పుడు వరకు మనం స్విచ్ బ్లాక్లో ఓన్లీ వేరియబుల్స్ యూజ్ చేసాం. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాము. మన స్విచ్ బ్లాక్ యొక్క డెఫినేషన్ ఏంటి? వేరియబుల్ యూజ్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ యూజ్ చేయొచ్చు. ఒక ఎక్స్ప్రెషన్ యూజ్ చేసాం, ఎక్స్ ప్లస్ 1. ఇది రిటర్న్ చేసే వాల్యూస్తో కేస్ని కంపేర్ చేస్తుంది. ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏంటి? ఎక్స్ వాల్యూ 2 ప్లస్ 1, ఇట్ రిటర్న్స్ 3. ఇట్ ఈస్ అన్ ఇంటీజర్ డేటా టైప్. సో కేస్ లేబుల్స్ అన్నీ కూడా ఇంటీజర్ డేటా టైప్లో ఉండాలి. కేస్ 1, 2, 3 అన్ని ఇంటీజర్ డేటా టైప్స్, వ్యాలిడ్. ఎలాంటి డూప్లికేట్ కేసెస్ లేవు, వ్యాలిడ్. ఇప్పుడు దేనికి మ్యాచ్ అయిందో చూద్దాం. కేస్ 3 దీనికి మ్యాచ్ అయింది అంటే సి అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ లైన్ బ్రేక్ లేదు, బ్రేక్ అవ్వకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ లైన్కి మూవ్ అయిపోతుంది. డి అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇంక ఎండ్ అయిపోయింది ఇక్కడితో స్విచ్ బ్లాక్. సో ప్రోగ్రామ్ కూడా ఇక్కడితో టర్మినేట్ అయింది కాబట్టి నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి? సిడి. అండ్ కమింగ్ టు ద లాస్ట్ స్విచ్ ఛాలెంజ్, డే 36. ఇక్కడ ఏం చేసాం? క్యారెక్టర్ డేటా టైప్ సి అనే వేరియబుల్లో బి అనేది స్టోర్ చేసాం. ఈ సి అనే వాల్యూని స్విచ్ బ్లాక్ ఇచ్చాం. సో ఇక్కడ వాల్యూ అనేది క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి మనకి ఎలాంటి ఎర్రర్ లేదు. ఇందులో కేస్ లేబుల్స్ చూద్దాం. ఫస్ట్ది 65, నెక్స్ట్ బి, అండ్ దెన్ డిఫాల్ట్. మీరు అనుకోవచ్చు సేమ్ డేటా టైప్ యూజ్ చేయాలి అన్నాను. సేమ్ డేటా టైప్ మీన్స్ ఆ రెండింటి యొక్క వాల్యూ సేమ్ రేంజ్లో ఉండాలి. మనం క్యారెక్టర్స్ గురించి కొన్ని ఛాలెంజెస్లో ఆల్రెడీ చూసాం. ఈ సి ప్రోగ్రామింగ్లో ఒక క్యారెక్టర్ బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అవుతుంది? ఒక క్యారెక్టర్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ASCII వాల్యూస్. ASCII వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ ద ఇంటీజర్ వాల్యూస్, రైట్? క్యాపిటల్ ఏకి ASCII వాల్యూ ఏంటి? 65. క్యాపిటల్ బికి ASCII వాల్యూ 66. క్యాపిటల్ సికి ASCII వాల్యూ 67. సో ఇలా మనకి బ్యాక్ ఎండ్లో ఈ క్యారెక్టర్స్ అన్ని ఇంటీజర్గా స్టోర్ అవుతాయి. సో ఇక్కడ కేస్ లేబుల్స్లో మనం ఓన్లీ ఈ రేంజ్లో ఏదైతే క్యారెక్టర్ డేటా టైప్ యొక్క రేంజ్ -127 to 128 ఈ రేంజ్లో ఉందో ఆ వాల్యూస్ ఇచ్చేంత వరకు దిస్ ఇస్ వ్యాలిడ్, ఎలాంటి ఎర్రర్ రైజ్ అవ్వదు. ఈ రేంజ్ క్రాస్ చేస్తే కనుక అప్పుడు మనకి వేరే టైప్ ఆఫ్ డేటా టైప్ యూజ్ చేసామని ఎర్రర్ రైజ్ అవుతుంది. సో ఇది ఈ రేంజ్లోనే ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. క్యాపిటల్ బి అనేది మనకు ఆల్రెడీ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది. సో బి అనేది ప్రింట్ అవుతుంది. దెన్ బ్రేక్ రాసాం. సో ఇక్కడతో నా స్విచ్ బ్లాక్ ఎగ్జిట్ అయింది. సో ద అవుట్పుట్ ఈస్ బి. These are related to the switch statement. Hope you understand. Thank you.